ఆగస్ట్ 19th ఆటాడుకుందాం రిలీజ్ అవుతుంది. సో ఈ సినిమా గురించి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇట్స్ కంప్లీట్ ఎంటర్టైనర్ అండి. గ్యాప్ తర్వాత వచ్చిన నాకు మనసుకు నచ్చిన సినిమా చేయాలని అనుకున్నాను. ఈ సినిమా ఫస్ట్ శ్రీధర్ సిపాన కథ చెప్పినప్పుడు ఫస్ట్ టైం ఇని వన్ సిట్టింగ్లోనే ఓకే చేసాం. వన్ థింగ్ ఐ కెన్ గ్యారంటీ ఈజ్ ఎంటర్టైన్మెంట్. నేను ట్రెండ్ సెట్టర్ క్లాసిక్ తీయటానికి ట్రై చేసామని నేను చెప్పట్లేదు. మళ్ళీ వచ్చి మీకు ఎక్కడ బోర్ కొట్టకుండా ఒక 2 hours 2.5 hours కూడా కాదు, జస్ట్ అబౌట్ 2 hours ల్యాగ్ కూడా ఉండదు. చాలా ఫాస్ట్గా ఉంటుంది సినిమా అండ్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. సో దట్ మచ్ ఐ కెన్ ప్రామిస్. నేను ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు, ఈసారి నేను చెప్తున్నాను దట్ 2 hours ఆఫ్ ఎంటర్టైన్మెంట్, బోర్ కొట్టకుండా, లాట్స్ ఆఫ్ కామెడీ, టచ్ చేసే మూమెంట్స్ ఉంటాయి, వెరీ గుడ్ సాంగ్స్ బై అనూప్ రూబెన్స్. సో అండ్ నాగేశ్వర రెడ్డి గారి సినిమాలు అంటే మీకు తెలుసు, కామెడీ బాగుంటుంది, అండ్ శ్రీధర్ సిపాన గారి స్క్రిప్ట్ అండ్ గుడ్ విజువల్స్. ఇప్పుడు సినిమా గురించి నేను పర్టికులర్గా ఇది అది చెప్పడం కన్నా ఐ కెన్ గ్యారంటీ దట్ ఇది అందరూ ఎంజాయ్ చేసే సినిమా. నేను ఫస్ట్ టైం ఒక కాళిదాసన్ ఒక మాస్ సినిమా చేశాను, కరెంట్ అండ్ అడ్డా లవ్ స్టోరీస్ చేశాను. ఫస్ట్ టైం నేను ఒక ఫుల్ ఆన్ ఎంటర్టైనర్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేస్తున్నాను. నిజంగా నేను ఎంజాయ్ చేశాను చేస్తుంటే, బికాజ్ ఎవ్రీ డే బ్రహ్మానందం గారితో, పోసాని గారు, పృథ్వీ గారు, కిషోర్, రఘుబాబు, ఎవ్రీడే మురళీ శర్మ గారు. సో ఇంత పెద్ద వైడ్ కాస్టింగ్తో నేను ఎప్పుడు చేయలేదు. సో చాలా నేర్చుకున్నాను. సేమ్ టైం ద సీన్స్ అంత ఫన్గా ఉన్నాయి. సో మామూలుగా అందరూ అంటారు పిక్నిక్ లాగా జరుగుతుందని, నిజంగా సినిమాలోనే అంత ఫన్ ఉంది కాబట్టి నిజంగా ఐ రియలీ ఎంజాయ్డ్. ప్రేమ లేదని ప్రేమించరాదని